నమస్కారం జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం। ఈ రోజు వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కోకిల్ లక్ష్మి తెలుగు శాఖ నుంచి। ముందుగా కళాశాల వార్తలు। ఎన్ఎస్ఎస్ దినోత్సవ సందర్భంగా స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎం సుధాకర్ గారు కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎన్ఎస్ఎస్ పై అవగాహన కల్పించారు। అంతర్జాతీయ వార్త। అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం అని మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు। ప్రావిన్స్ లోని ఒక గ్రామంపై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడింది। ఈ ఘటనలో చిన్నారులు మహిళలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు। జాతీయ వార్తలు। ఈ ఏడాది దేశంలో జరిగే చిట్టచివరి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్। ఈ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది। నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు। రాష్ట్ర వార్తలు। శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు। మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు। ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం। విద్యా వార్తలు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు సహాయం చేయడానికి విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది। చివరిగా వాతావరణం। రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది। కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్లు, గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీ సెంటీగ్రేడ్। ఇంతటితో ఈ రోజు వార్తలు సమాప్తం। తిరిగి రేపు కలుసుకుందాం। ధన్యవాదాలు।